ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు 17, 2025. ఈరోజు టోటల్గా ఎస్ఎస్టీ టోకన్స్ 15,000 టోకన్స్ వదిలారు. రేపటి దర్శనం కోసం అంటే 18వ తేదీ దర్శనం చేసుకోవడానికి ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ అనేటివి మధ్యాహ్నం 1 గంటకు వదిలారు. మీరు ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ క్యారీ చేయండి, లేకపోతే మీకు టోకన్ అనేది ఇవ్వరు. ఎస్ఎస్టీ టోకన్ దర్శనం టైమింగ్ స్లాట్ చూస్తే ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. మీరు టోకన్స్ తీసుకుంటారు కదా, ఎస్ఎస్టీ టోకన్స్ 11 నుంచి 10 మధ్యలోనే ఈ టైమింగ్స్ మాత్రమే ఉంటాయి. మీ ఆధార్ తీసుకొని పోయినప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ క్లారిటీగా ఉండాలండి, లేకపోతే ఏమి టోకన్ అనేది ఇవ్వరు. సో అందరు తెలుసుకొని వెళ్ళండి. ఇంకా డిగ్రీ టోకన్స్ అనేవి ఈరోజు 3,000 టోకన్స్ వదిలారు రేపటి దర్శనం కోసం అంటే 18వ తేదీ దర్శనం చేసుకోవడానికి. ఈ డిడి టోకన్స్ ఎవరికంటే శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళే వాళ్ళకు మాత్రమే తీసుకోండి. ఈ స్టెప్స్ కూడా త్వరగా అయిపోతే ఎక్కే వాళ్ళు ఎవరైనా తక్కువ స్టెప్స్ కావాలనుకునే వాళ్ళైతే డిడి టోకన్స్ తీసుకొని వెళ్ళండి. మళ్ళీ దీని దర్శనం టైమింగ్ స్లాట్ చూస్తే మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే టైమింగ్ స్లాట్స్ అనేటివి ఇచ్చారు. అంటే దీని మధ్యలో మాత్రమే డిడి టోకన్స్లో టైమింగ్స్ అనేటివి ఉంటాయి. ఆ టైమ్స్లో మనం దర్శనాలు అనేది చేసుకోవాలి. నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అనేది చూద్దాం. 87,759 మంది నిన్నటి రోజున అంటే 16వ తేదీ 8వ నెల 2025న స్వామివారిని దర్శించుకున్నారు. నిన్నటి రోజున 42,043 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులంతా 4,16,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారండి నిన్నటి రోజున. అలానే దర్శనం ఎంత సమయం పడుతుంది స్వామివారిని దర్శించుకునేందుకు అంటే సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి, టోకన్ తీసుకునే వాళ్ళకి, అంటే స్పెషల్ దర్శనం అంటే 300 రూపాయల దర్శనం ఉండే వాళ్ళకి ఎంత సమయం పడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. దర్శనం టైమింగ్స్ నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి అంటే టోకన్ లేకుండా వెళ్తారు కదా, వాళ్ళకైతే సుమారుగా నిన్నటి రోజున 24 గంటల సమయం అయితే పడిందండి. నిన్నటి రోజున ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ తీసుకునే వాళ్ళకైతే 4 నుండి 6 గంటల సమయం అయితే పడింది. ఎస్ఎస్టీకి డిడికి డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఎస్టీ టోకన్కి తీసుకున్న వాళ్ళకి ఏ స్కానింగ్ అవసరం లేదు. టోకన్ తీసుకున్నాక మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గాన వెళ్ళొచ్చు, ఇంకా అలిపి స్టెప్స్ మార్గాన కూడా వెళ్ళొచ్చు. దానికంటూ ఏం ఉండదండి, మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. కానీ డిడి టోకన్ తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళండి, లేకపోతే మీకు టోకన్ అనేది వ్యాలిడ్ అవ్వదు. ఇంకా నిన్నటి రోజున 300 రూపాయల దర్శనం అయితే 3 నుండి 4 గంటల సమయం అయితే పడిందండి నిన్నటి రోజున. ఇది కేవలం ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికే కుదురుతుంది, ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడానికైతే అస్సలు కుదరదు. అందరూ తెలుసుకొని రావాలి. టోకన్ తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సుమారుగా నిన్నటి రోజు అంటే ఈరోజు ప్లాన్ చేసుకుంటే రేపటి దర్శనం కోసం అనేది టోకన్స్ అనేటివి ఇస్తారండి. అందరు తెలుసుకొని రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమో వెంకటేశాయ.